రావణుడు లోకాన్ని వణికించిన రాక్షసాధిపతి. కాని తనకు ఒక శాపం ఉంది. ఒక చిన్న అమ్మాయి వల్లే తనకు మరణం వస్తుందని. అందుకే ఆ పాపను బంగారు పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలేశాడు. కాని ఆ పెట్టె జనక మహారాజు చెంతకు చేరింది. ఆ అమ్మాయి ఎవరు తెలుసా? అదే సీతాదేవి. ఈసారి లోకాన్ని కాపాడటానికి విష్ణువు ఒక్కడే కాదు, ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరించాల్సి వచ్చింది. రామునిగా విష్ణువు, సీతగా లక్ష్మి. ఎందుకంటే రావణుని అహంకారాన్ని ధర్మంతో గెలిచే యజ్ఞం ఇద్దరి అవతారంతోనే. ఒకసారి దశరథ మహారాజు వేటకు వెళ్లాడు. అదే సమయంలో ఒక గొప్ప తపస్వి అయిన శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రుల కోసం నీళ్లు తెచ్చేందుకు వెళ్లాడు. ఆయన తల్లిదండ్రులు అంధులు, కనులు లేనివారు, చెరువుకి వెళ్లలేరు కాబట్టి నాకు నీళ్లు తీసుకొచ్చి పెట్టు బాబూ అని అడిగారు. శ్రవణ కుమారుడు నీటికి దగ్గరగా వచ్చి నీళ్లు తీస్తున్న శబ్దం వినిపించగా దశరథుడు అది జంతువు అనుకుని బాణం వేశాడు. ఆ బాణం శ్రవణ కుమారుని గుండెను పోడచేసింది. అతను అక్కడే చనిపోతే దశరథుడు చాలా బాధతో శ్రవణుడి దగ్గరికి వెళ్లి చూశాడు. తరువాత ఆ శ్రవణుడు తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తీరును చూసి దశరథుడు వాళ్లకోసం నీళ్లు తీసుకుని వెళ్లి ఇచ్చాడు. వారు, మా కుమారుడు ఎక్కడా అని అడిగారు. దశరథుడు నిజం చెప్పాడు, మీ కుమారుడిని నేను పొరపాటుగా బాణం వేసి చంపేశాను అని. వాళ్లు విన్న వెంటనే హృదయం విరిగిపోయి, కన్నీళ్లతో నీవు కూడా నీ పిల్లల వల్లే పెద్ద దుఃఖం పొందుతావు అని శాపం ఇచ్చారు. దశరథుడు పశ్చాత్తాపంతో శాంతి కోసం నిశ్శబ్దంగా తలవంచాడు. ఇంతలో దేవతలు లోకాన్ని కాపాడటానికి పరమాత్ముడిని భూలోకానికి పుట్టించాలనుకున్నారు. అదే సమయంలో దశరథుడు సంతానం కోసం అశ్వమేధ యజ్ఞం చేసి అగ్నిదేవుడు ఇచ్చిన పాయసాన్ని తన భార్యలకు ఇచ్చాడు. కౌసల్యకు శ్రీరాముడు పుట్టాడు, పరమాత్ముడే. కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారు. ఇలా శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు ఇచ్చిన శాపం వల్ల దశరథుని జీవితంలో దుఃఖం తప్పలేదు. అదే సమయంలో దేవతల వరం వల్ల రాముడు పుట్టాడు. శాపం వరం కలిసిపోగా రామాయణం మొదలయింది, లోకానికి ధర్మం పునరుద్ధరించేందుకు. మిథిలా నగరానికి రాజు జనకుడు, ధర్మాన్ని పాటించే మహాజ్ఞాని, ప్రజలందరి ఆస్తికుడు, అందరికీ ప్రియమైన పాలకుడు. ఆయనకు భార్య సునయన. ఒకసారి రాజ్యంలో కరువుతో భూమి పొడిబడిపోతుంది, వర్షం పడటం ఆగిపోతుంది. భూదేవి ప్రసన్నం కావాలన్న ఆశతో జనకుడు ప్రత్యేకంగా యజ్ఞం చేస్తూ తనే స్వయంగా హలముతో భూమిని త్రవ్వుతాడు. అలా త్రవ్వుతున్నప్పుడు భూమిలో లోతులోంచి ఒక బంగారు పెట్టె బయటకు వచ్చింది. ఆ పెట్టెను తీయగా అందులో నవ్వుతూ పసిపాప కనిపించింది. ఆ అద్భుతం చూసి జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. భూదేవి నాకు ఈ పాపను వరంగా ఇచ్చిందా అని భావించి ఆ చిన్నారి పేరు సీత అని పెట్టి తన కుమార్తెగా పెంచుకున్నాడు. ఎందుకు ఆ చిన్నారి భూమిలో పుట్టింది? దీని వెనక దాగిన గాథ ఏమిటి? లోకానికంతా ఆ చిన్నారి మామూలు పిల్ల కాదు, ధర్మాన్ని కాపాడే దివ్య అవతారం అనే అనుమానం మొదలైపోయింది. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు లంక రాజవంశానికి చెందిన త్రిమూర్తులు లాంటి ముగ్గురు అన్నదమ్ములు. చిన్నప్పటినుంచే వీరు మాయ, శక్తి, జ్ఞానంలో ప్రత్యేకులు. ఒకరోజు ఈ ముగ్గురు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి గొప్ప తపస్సు మొదలుపెట్టారు. రావణుడు శివుని మహాభక్తుడు. చివరికి శివుడు తాను చేసిన భక్తి చూసి ప్రసన్నమై రావణుని, నువ్వు దేవతలకైనా రాక్షసులకైనా మినహాయించి మరణం పొందవు అనే వరం ఇచ్చాడు. ఇదే రావణుని దురహంకారానికి ప్రధాన కారణం అయ్యింది. కుంభకర్ణుడు కూడా బ్రహ్మదేవుని తపస్సు చేసి, అసలు ఇంద్రాసనంలో నేను కూర్చోవాలి అని వరం అడగాలనుకున్నాడు. కాని దేవతలు భయంతో ఆయన నాలుక తిప్పేలా చేసి అర్థం తప్పేలా చేశారు. చివరికి నాకు నిద్రవరం కలగాలి అని అడిగినట్లై బ్రహ్మదేవుడు సంవత్సరాల తరబడి నిద్రపోతావు, కొద్దికాలం మాత్రమే మేలుకుంటావు అని వరం ఇచ్చాడు. విభీషణుడు మాత్రం నిజమైన ధర్మపరుడు. బ్రహ్మదేవుని తపస్సు చేసి నేను ఎల్లప్పుడూ సత్యం చెప్పేలా, ధర్మాన్ని ఆచరించేలా ఉండాలి అని వరం అడిగాడు. బ్రహ్మదేవుడు చాలా సంతోషమై విభీషణునికి ఆ వరాన్ని ఇచ్చి
నువ్వు ఎప్పుడూ సత్యపరుడిగా నిలుస్తావు అని ఆశీర్వదించాడు. ఇలా ఆకాశం నుంచి భూమి వరకు దేవతల యోజన, శాపాలు, వరాలు అన్నీ కలిసిపోయి రావణుడు లాంటి రాక్షసుడు, ధర్మపరుడు విభీషణుడు, నిద్రలోకం కుంభకర్ణుడు పుట్టారు. మరోవైపు ధర్మస్వరూపుడైన శ్రీరాముడు, ఆయనతో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. సీతమ్మ కూడా భూదేవి వరంగా ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు పుట్టుకలు పూర్తయ్యాయి. కాని అసలు కథ మొదలైనది మాత్రం ఇంకా కాదు. ఈ ఆవిర్భావాలన్నీ ఎందుకు? ఈ లోకాన్ని మార్చే సంఘర్షణ ఏమిటి? రావణుని అహంకారానికి ముగింపు ఎలా వస్తుంది? రాముని ఆధ్యాత్మిక గాథ లోకానికి ఏం నేర్పుతుంది? ఈ చరిత్రలో వచ్చే తిప్పలు, ప్రేమ, విషాదం, ధర్మయుద్ధం ఇవన్నీ కలిపే శక్తి ఏమిటి? ఇంకో అడుగు ముందుకు వేసే లోకానికి దారిని చూపే అవతార గాథ ఇదే. నెక్స్ట్ ఎపిసోడ్లో రాముడి బాల్యం ఎలా గడిచింది? సీతమ్మ పసితనంలో ఏ అద్భుత సంఘటనలు జరిగాయి? ఈ లోకానికి ధర్మాన్ని చూపే సంకేతాలు ఏమిటి? ఇంకా ఎన్నో రహస్యాలు, అసలు సంగతులు తెలుసుకోవటానికి రండి, మనం కలుసుకుందాం తరువాతి అధ్యాయంలో. AI Tale Toons కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞానపు ద్వారాలు తెరవండి. Subscribe now and stay blessed.